లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, మనకి చాలామంది నన్ను అడిగినటువంటి ప్రశ్న ఏమిటంటే 2024 చాలా దారుణమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోయింది. అదిగాక మనకు క్రోధినామ సంవత్సరం కలిసి రావడం వల్ల ఒకవైపు అంటే జలప్రలయాలు కానివ్వండి, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశాల్లో ఉండేటువంటి వారికి విదేశీ ఉద్యోగ సంబంధించిన అనేకమైన ఇబ్బందులు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఎంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి కదా. కనీసం 2025 అయినా బాగుంటుందా, ఇంకా 3 నెలల్లో రాబోయేటువంటి 2025 ఎలా ఉండబోతుంది, కొంచెమైనా ఆశాజనకంగా ఉంటుందా అనేటువంటిది అడిగారు. దాన్ని బట్టి నేను ముందుగా చెప్పడం జరుగుతుంది. ఇది సో ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి సంఘటనలు, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ చార్ట్ రీత్యా మీ జాతచక్రంలో ఉండేటువంటి కాంబినేషన్స్ అంటే మీ పర్సనల్ చార్ట్ ఈజ్ డిఫరెంట్, బట్ మీ రాశి రీత్యా మీ లగ్న రీత్యా ఈ యొక్క గురువు కానీ శని కానీ రాహుకేతులు కానీ మనకి 2025వ సంవత్సరంలో ఎప్పుడు మారుతున్నారని చూసుకున్నట్లయితే మనకి గురువు మే 15కు మారుతున్నాడు. అప్పటి వరకు మనకు వృషభ రాశిలోనే ఉంటాడు. శని భగవానుడు 30 మార్చిను మారుతున్నాడు. రాహుకేతువులు ఏంటంటే 30 మే నుంచి మారుతున్నారు 2025లో. కాబట్టి ఈ గ్రహాలు మారే వరకు ఉండేటువంటి ఫలితాలు, మారిన తర్వాత ఉండేటువంటి ఫలితాలు 2025 సంవత్సరంలో అందరికీ ఎటువంటి ఫలితాలు కలగనున్నాయి, మరియు ఏం చేసుకోవాలి మీరు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి, తులవారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క రాశి నాథుడు ఎవరైతే ఉంటారో మనకి ఈ రాశినాథుడు అని కాదు, మనకి మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఈ 2024 కంటే 25వ సంవత్సరం ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి 2 కారణాలు. ఒకటి, గ్రహాలు మారుతున్నాయి. రెండవది, విశ్వవసు అనే సంవత్సరం రాబోతుంది. అంటే క్రోధీనామ సంవత్సరంలో ఏదైతే కోపాలు, గొడవలు, గందరగోళాలు ఏవైతే జరిగాయో దానికంటే బెటర్గా ఉంటుంది. అయితే మీ లగ్నరీత్యా అంటే తులాలగ్నం లేదా తులారాశి రీత్యా శని భగవానుడు 5వ స్థానం నుంచి 6వ స్థానంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైనా 6లో శని చాలా మంచివాడు. అంటే మనల్ని ఏదో రకంగా మనం చేసేటువంటి ప్రయత్నం యొక్క కర్మనివ్వడము, పూర్వజన్మలో చేసినటువంటి శుభకర్మలను అందించడము జరుగుతుంది శని 6లో ఉన్నప్పుడు. అందుకే 6 శని మంచివాడు అంటూ ఉంటారు. అదేవిధంగా రెండవ విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క రాహువు 6లో ఉండే రాహు 5లోకి వస్తున్నాడు. 12లో ఉండేటువంటి కేతు 11లోకి వెళ్తున్నాడు. మరి దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? 6లో ఉండే రాహు ఎప్పుడైతే 5లోకి వస్తాడో మీరు గుర్తుపెట్టుకోండి, క్రియేటివ్ రిలేటెడ్, దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. రావని కాదు, ఎందుకంటే పంచమంలో రాహు అనేటువంటిది దుర్గా ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అక్కడ. కాకపోతే సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు మే 30వ తేదీ నుంచి జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఆఫ్ రాహు ఈజ్ ది సమ్ టైమ్స్ ఏం చేస్తుందంటే మీ జన్మజాతకంలో కొంచెం వీక్గా ఉందనుకోండి, 5వ స్థానము. ఈ సంవత్సరం రాహు ఎప్పుడైతే మారాడో మే 30వ తేదీ నుంచి కొంచెం అక్కడ డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురువు భాగ్యంలో ఉండడం అనేటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ఈ లగ్నానికి పాప అయినందుకు కొన్ని మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అలాగా గురువులతో కొంత డిస్ప్యూట్స్ రావడం. మరి మంచి ఫలితాలు ఏంటంటే గురు దృష్టి ఎప్పుడు కూడా మంచే. అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్, గురువుగారు ఒక దెబ్బ వేసిన పిల్లవాడిని వాడు బాగుపడాలని వేస్తాడు. అలా ఏంటంటే ఒక్కొక్కసారి
కొన్ని విషయాలు బ్యాంకింగ్ సెక్టార్స్ విషయాలు కావచ్చు, లేనట్లయితే కొన్ని దూర ప్రాంతాలకు వెళ్ళినటువంటి సందర్భాల్లో కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ విషయాల్లో కావచ్చు, కొంత స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ ఉండి తర్వాత బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మే 30వ తేదీ వరకు కేతు 12లోనే ఉంటాడు కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని చేయండి. మరి మే 30 దాటిన తర్వాత లాభంలోకి వెళ్తాడు కేతు. దానివల్ల ఏమిటంటే మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, రాజకీయ నాయకులకి, ఎందుకంటే రాజకీయ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు కూడా మంచిదే చెప్పాలంటే. కేతు లాభస్థానంలోకి, రవి స్థానంలోకి వెళ్ళడం చాలా మంచిది. కాబట్టి రాజకీయంగా లబ్ధి రావడం, పేరు ప్రఖ్యాతలు రావడం, ఊహించనంత మంచి స్టేజ్కి వెళ్ళడం కూడా ఇస్తుంది ఇక్కడ. కాకపోతే ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ పర్సనల్ చార్ట్ కూడా దానికి తోడ్పడాలి. అయితే ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఇందాక నేను చెప్పినట్టుగా దుర్గా ఆరాధన, ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ, మరియు నవగ్రహాల్లో రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయడము. రాహు గురువు 2 గ్రహాల దగ్గర చేయండి. ఎందుకంటే రాహు ఎప్పుడైతే మనకి కుంభరాశిలోకి వస్తాడో గురువు మీద ఆస్పెక్ట్ ఉంది అక్కడ. కాబట్టి ఇవి చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. 2024 కంటే 2025 విశ్వవసు అనేటువంటి సంవత్సరం క్రోధినామ సంవత్సరం కంటే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ధన సమృద్ధి యోగాన్ని ఇస్తుందట విశ్వవసు అంటే. మరి దేశ కాలమాన పరిస్థితుల్లో ఎటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇప్పుడు మనం చూడండి, జలరాశుల్లో మీనం యొక్క సంచారం జరుగుతున్నందుకు మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, 9 months బ్యాకే చెప్పుకున్నాం. రాహు మారినప్పుడు జలరాశుల్లోకి రాహు వచ్చాడు. రాహు ఈజ్ ది డ్రాస్టిక్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు. జల సంబంధించినవి బాగా పెరుగుతాయి. జల సంబంధించిన వర్షాలు కావచ్చు, నదులు ప్రవహించడం కావచ్చు, జల ప్రళయాలు కావచ్చు వస్తాయని అనుకున్నాం. అదేవిధంగా మనకు జరుగుతూ ఉంది కూడా ఇప్పుడు కాలంలో. అయితే మరి ఎప్పుడైతే మీకు రాహుకేతువులు మారుతారో మే 30వ తేదీ నుంచి, అక్కడ చాలా మట్టుకు ఈ మే తర్వాత వచ్చేటువంటి నెక్స్ట్ ఇయర్ 2025 మే తర్వాత వచ్చేవి చాలా అట్లాంటివి జరగవు చాలా మటుకు. అదేవిధంగా కేతు ఎప్పుడైతే మనకి కన్యారాశి నుంచి సింహరాశిలోకి వస్తాడో భూముల యొక్క ధరలు బాగా పెరుగుతాయి అక్కడ. అంటే ల్యాండ్ రేట్స్ పెరిగేటువంటి సమయం ఎప్పుడైతే సింహంలోకి వస్తాడో కేతు. మరి సింహంలోకి వచ్చిన కేతువు ఏం చేస్తాడండి, కొన్ని అధికారాల్లో ఉండేటువంటి కొంతమందిని బదిలీ చేస్తాడు. అది ఎంపీ లెవెల్ కావచ్చు, ఎమ్మెల్యే లెవెల్ కావచ్చు, సీఎం లెవెల్ కావచ్చు, పిఎం లెవెల్లో కావచ్చు. కొంత మార్పులను ఇస్తాడు అక్కడ. అంటే కొన్ని మార్పుల్ని కేతు ఈజ్ చేంజింగ్, మార్పులు, ఇంకొంత ఏదైనా మార్పు తేవడం వాటికి కారకుడు. అదేవిధంగా ఒక గొప్ప కీర్తిని కూడా ఇస్తాడు రాజుకి, ఎందుకంటే కేతు కీర్తికి కారకుడు. మరి శని భగవానుడు మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి, రాహు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాలు అనేకమైనటువంటి ఘర్షణలు తీసుకొచ్చాడు. శని వచ్చినప్పుడు ఏమవుతుందంటే అటువంటి ఘర్షణలు అవుతుంటాయి, కానీ కొంత ధర్మబద్ధంగా, అంటే ధర్మ కర్మాది యోగం ఏర్పడుతుంటుంది ఎప్పుడు శని కనుక గురు రాశుల్లోకి వెళ్ళినప్పుడు. కొన్ని ధర్మ సంబంధించినటువంటి విషయాల్లో రాహు ఎటువంటి, ఎందుకంటే శనివత్ రాహు, కుజవత్ కేతు అంటూ ఉంటారు. రాహు ఎటువంటి ఫలితాలను ఇస్తూ వచ్చాడో, ఈ శని మీనరాశిలో ఉన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా, అంటే వర్షాలు పడవు కానీ కొంచెం ఎక్కువగా ఎండ తక్కువగా ఉండడం, ఆ 2.5 సంవత్సరాలకు అసలు మబ్బు బట్టి ఎక్కువగా ఉండడం, ఇట్లాంటివి కూడా కొంత జరుగుతూ ఉంటాయి. అంటే చల్లదనం, కోల్డ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే జలరాశుల్లోకి వెళ్ళిన శని కదా, కోల్డ్నెస్ మీకు కొన్ని దేశాలు మంచు ఎక్కువ పట్టడం కానీ, అదేవిధంగా అబ్బాయి ఎండాకాలం ఎందుకని ఎండ అంతగా ఎక్కువ కనిపించట్లేదు ఏంటి అనుకోవడం కానీ, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇది ఒకటే కారణం కాదు, కేతువు కూడా సింహరాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. అంటే రవి ప్రచండంగా వచ్చేటువంటి దానికి కేతువు ఎప్పుడైతే ఉన్నాడో మీరు గమనించవచ్చు, ఈ మీనరాశిలో 2.5 సంవత్సరాలు ఉండే శని, సింహరాశిలో సంవత్సరాలు ఉండేటువంటి కేతువు ఈ ఫలితాలు ఇస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క ఫలితాల్లో చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ బట్టి లగ్నము, ధనస్థానము, ప్రయత్నస్థానము, వివాహ స్థానం కావచ్చు, గృహయోగం కావచ్చు, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటిది ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని వచ్చిందని అష్టమ శని, అర్ధాష్టమ శని భయపడకండి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మరి పర్సనల్ చార్ట్ కూడా తెలియని వారు ఏం చేసుకోవాలి? ఈ 2025వ సంవత్సరం అన్ని విధాలా బాగుండాలంటే మీరు ఆరాధన చేసుకోవడం, గణపతి యొక్క ఆరాధన చేసుకోండి. ఎక్కువగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. సూర్యుడిని, గణపతిని ఎక్కువ ఆరాధించండి.
సేవలు, ఎందుకంటే 12వ స్థానంలో శని వెళ్ళి గురు రాశిలో న్యాచురల్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి మీకు దగ్గరలో ఉండే ఆలయాల్లో నూనెని దానంగా ఇస్తూ ఉండండి. నూనెని లేదా బెల్లంతో చేసిన పదార్థాన్ని ప్రసాదంగా ఇస్తూ ఉండండి. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ఏ బిజినెస్లు చేస్తున్నా కాస్త టెక్నాలజీతో కనెక్టివిటీ ఉండేలాగా మీరు ప్రయత్నం చేయండి. బాగా గ్రోత్ ఉంటుంది. ఎందుకంటే రాహు 11లో న్యాచురల్ 11th హౌస్లో సంచరించేటువంటి సమయము కాబట్టి ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది.